తనను విభేదించిన వాళ్ళు సొంత చెల్లైనా పర్లేదు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. సరే, ఎన్నికలకి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఆల్రెడీ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎలా ప్రిపేర్ అవుతుంది పార్టీ? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత మేము ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ స్థానికంగా అధికార పార్టీ నాయకుల యొక్క దోపిడీ ఏదైతే ఉందో దాని మీద ఎన్నో పోరాటాలు మేము చేయడం జరిగింది. అలాగే ఏదైతే వాళ్ళు మేము పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తూ ఉన్నామని చెప్పారో ఆ సంక్షేమం పేరు మీద ప్రజల్ని ఎలా మోసం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రభుత్వ పథకాలు పేదలకి అర్హులకి అందకుండా అధికార పార్టీ నాయకులే ఏ విధంగా వాటాలు వేసి పంచుకుంటూ ఉన్నారనే వివిధ అంశాల మీద మేము పోరాటం చేసాం. ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా మేము ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలం ప్రజలతో మమేకమై ఎన్నో పోరాటాలు నడిపి ప్రజా చైతన్యాన్ని మేము తీసుకురావడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించారు చంద్రబాబు గారు, మీరు. సో ఈ మేనిఫెస్టోలో ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొన్ని పథకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొన్ని పథకాలు, మహిళల్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్ల పంపిణీ కావచ్చు, ఇవన్నీ ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది ఈ మేనిఫెస్టో ప్రకటించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అది రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే ప్రజా వ్యతిరేకత అనేది ఎవరైతే పాలకులు ఇవాళ ప్రజలతో మేము సంబంధం లేదు, మా పరిపాలనకు సంబంధం లేదు, మేము వీటన్నిటికీ అతీతం అనే విధంగా పరిపాలన కొనసాగించారో, ప్రజల్ని బానిసలుగా ఎవరైతే చూసారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు రావటం మనం కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూసాం. అలాగే ఏదైతే ఆ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలు కూడా ప్రజలు ఆదరించారు కాబట్టి ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద, ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ మనం చూసినా, కర్ణాటక మనం చూసినా, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు అసలు ప్రజలతో సంబంధం లేనట్టు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సర్వం అనే విధంగా ఆయన ఏ విధంగా ప్రజలతో సంబంధం లేకుండా ఒక పెద్ద పెద్ద బ్యారికేడ్లు పట్టుకొని భవంతుల్లో ఉండి ప్రజలను కలవకుండా ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర చూసినా కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ప్రజలతో సంబంధం లేకుండా ఇదేదో ఒక ముఖ్యమంత్రి పదవి అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇదేదో ప్రజలు ఇచ్చిన అధికారం, ఇది ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన కానీ కష్టం కానీ వినాలని, ప్రజలను కలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే ఏ విధంగా అయితే అక్కడ ఉందో అక్కడ అహంకారం ఎక్కువ ఉంటే ఇక్కడ నియంతృత్వం, అహంకారంతో పాటు నియంతృత్వం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అక్కడ ఎట్లా అయితే ప్రగతి భవన్కి గోడలు బద్దలు కొట్టారో అదే విధంగా ఇక్కడ తాడేపల్లి కోట బద్దలు కొట్టడం ప్రజలు ఖాయం అని చెప్పి కూడా స్పష్టం అవుతా ఉంది. అది రాసి ఉంది గోడ మీద. అక్కడ మీతో పాటు కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సో ఇక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మంచి స్నేహితుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సుదీర్ఘకాలంగా మేమందరం కూడా పనిచేసాం. తన పనితీరు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటాడు అనేది కూడా మనం చూడటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో అనుకున్న పరిస్థితుల్లో తను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతగా స్వీకరించి ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చాడో మనం చూసాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. తన అనుభవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్యక్రమాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఇవాళ మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో రకాలైన విపరీతమైన పోకళ్ళు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా 20 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉన్నా అటు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రోసైని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. ఎన్నో ప్రజా పోరాటాలు, తెలంగాణ ఉద్యమం లాంటి పోరాటాలు చూసాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ల కోసం మేధావులు చేసిన పోరాటాలు, ఎన్నో పోరాటాలు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడటం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు తమ సమస్యల మీద చెప్పాలి అంటే ఎంతగా భయపడిపోతున్నారో మనం చూస్తాం. ఈ రాష్ట్రంలో భయపెట్టి పాలన కొనసాగుతుంది తప్పితే ప్రేమతో, అభిమానంతో ఈ ప్రభుత్వం యొక్క పాలన కొనసాగటం లేదనేది చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారం కాకుండా, ప్రజలు ఇచ్చిన అధికారం మా కోసం, మా దోపిడీ కోసమే తప్పితే ప్రజల కోసం కాదు అనే స్పష్టంగా పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు పదే పదే ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ